కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు రూపొందిస్తున్న విజన్ 2047 డాక్యుమెంట్ను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్న చంద్రబాబు, విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరుగుతుందని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఈ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. దీనికోసం 17 లక్షల మంది సూచనలు, సలహాలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి ప్రణాళికతో ఈ డాక్యుమెంట్ సిద్ధం చేశామన్న సీఎం, అందరి ఆలోచనలు, అభిప్రాయాలు పరిశీలించిన తర్వాతే ఈ డాక్యుమెంట్ విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తుల బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర డీప్ టెక్ ఇలా 10 ప్రధాన సూత్రాలే లక్ష్యాలుగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందింది. ఇక రెవెన్యూ సర్వీసులన్నీ ఆన్లైన్లోనే జరగాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఏ సర్టిఫికెట్ కోసం ఇకపై ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. గ్రామాల్లో రీసర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్ విషయంలో జరిగిన అవకతవకలను, తప్పులను సరిచేయాలని, పీడీ యాక్ట్, యాంటీ ల్యాండింగ్ గ్రాబింగ్ యాక్టులను సమర్థవంతంగా ఉపయోగించి భూమాఫియాకు అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందరి సమిష్టి కృషితోనే స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధ్యమవుతుందని అన్నారు.